ఉచిత పథకాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పని చేయకుండా ఉండేవారికి ఉచితాల పేరుతో పంచడానికి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులుంటాయి కానీ జిల్లా న్యాయ వ్యవస్థల్లోని జడ్జీలకు జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి మాత్రం ఆర్థిక ఇబ్బందులు అడ్డొస్తాయని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఎన్నికలు రాగానే లాడ్లీ బెహన్తో పాటు ఇతర పథకాలను ప్రకటించి ఖచ్చితమైన సొమ్మును పంచుతారని ఢిల్లీలో ఇప్పుడు ఒక పార్టీ 2500 ఇస్తామంటే మరో పార్టీ మరింత ఇస్తామంటూ హామీలు ఇస్తున్నారని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహీస్లతో కూడిన ధర్మాసనం మండిపడింది. పదవి విరమణ చేసిన జడ్జీలకు పెన్షన్లపై 2015లో అఖిల భారత న్యాయమూర్తుల సంఘం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే పని లేకుండా ఉండేవారికి ఉచితాల పేరుతో పంచిపెట్టడానికి డబ్బులుంటాయి కానీ జడ్జీలకు జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డు వస్తాయని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే న్యాయాధికారులు జీతాలు, పదవీ విరమణ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఆర్థిక పరిమితులను పరిగణలోకి తీసుకుంటుందని ఈ సందర్భంగా అటార్నీ జనరల్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు. దీంతో తీవ్రంగా స్పందించిన ధర్మాసనం ప్రభుత్వ ఆర్థిక పరిమితుల గురించి మాట్లాడేటప్పుడు ఉచితాల గురించి కూడా మాట్లాడాలని పేర్కొంది. ఎన్నికలు రాగానే లాడ్లీ బెహన్ సహా పలు కొత్త పథకాలతో సొమ్ము పంచుతామని ప్రకటిస్తారని ధర్మాసనం ఆక్షేపించింది. అయితే ఈ విషయంలో ఆశించిన ఫలితాలను సాధించేందుకు న్యాయ వ్యవస్థ చురుకైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఈ కేసులో అమికస్ క్యూరీగా వ్యవహరిస్తోన్న సీనియర్ న్యాయవాది కె పరమేశ్వర్ అన్నారు. న్యాయ వ్యవస్థ వైవిధ్యభరితంగా ఉండేలా న్యాయమూర్తులకు మెరుగైన వేతనాలు అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలను కట్టడి చేయాలని కోరుతూ పలువురు సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఉచితాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది.